అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు, అడిగేవారు ఉండరు. పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్ కు అర్హతకు మించి ఆర్డర్లు ఇచ్చారు. భారతీ సిమెంట్స్ నుంచి కొనాల్సిన దానికంటే 3 రెట్లు అదనంగా కొనేశారు. ఇతర సిమెంట్ కంపెనీల ఆర్డర్లకు గండి కొట్టారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఇది వెలుగు చూసింది. పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీ సిమెంట్స్ నుంచి పరిమితికి మించి ఏకంగా 3,31,528 టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారు. ఇందుకోసం జగన్ కుటుంబానికి 165 కోట్ల రూపాయలు చెల్లించారు. నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 110 కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ అదనంగా తీసుకున్నారు. గత ప్రభుత్వ పెద్దలకు కావలసిన వారి సిమెంట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసం భారీ స్థాయిలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. దీని వెనుక బంధుప్రీతి, రాజకీయ కుట్ర ఉన్నట్లుగా విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. జగన్ ప్రకటించిన ఆప్షన్ 3 వెనుక కుట్రకోణం దాగి ఉందని బడుగు జీవులు ఆనాడు ఊహించలేదు. ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న పేదల ఇళ్లను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా కట్టించకుండా నిర్మాణ రంగంలో కనీస పరిజ్ఞానం, అనుభవం, అర్హతలు లేని వైసీపీ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. టెండర్లు, అగ్రిమెంట్లు, పూచీకత్తుల వంటివి ఏమీ లేకుండానే ఒక్కొక్కరికి వందల వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టింది. దీంతో సిమెంట్ కొనుగోలు అవినీతి అక్రమాలు జరిగాయి. అల్ట్రాటెక్, రామ్కో, మైహోమ్, పెన్నా, సాగర్, జువారీ కంపెనీలతో పాటు కేసీపీ, జేఎస్డబ్ల్యూ, రెయిన్, పరాశక్తి, భవ్య, ఎన్సీఎల్, శ్రీచక్ర, శ్రీజయ జ్యోతి సిమెంట్ ప్రైవేట్ కంపెనీలకు తక్కువ ఆర్డర్లు ఇచ్చారు. 18 సిమెంట్ కంపెనీలకు 1143.11 కోట్లు మాత్రమే చెల్లించారు. భారతీ సిమెంట్స్ కి ముందుగా నిర్ణయించిన దానికంటే అధికంగా చెల్లించారు.